నేను డ్యూటీకి వెళ్తున్నానని తెలిసి నాతో పాటు వచ్చేద్దామని నువ్వు డిసైడ్ అయిపోయావా? అందుకేనా మొత్తం సర్దుకుని వచ్చేసావు అని అంటే, అవును నేను మీ భార్యగా చలామణి అవుతున్నాను కాబట్టి మీరే కదా నన్ను తీసుకుని వెళ్ళాలి. ఎవరో ఎందుకు నన్ను తీసుకుని వెళ్తారు? అందుకే నేను వచ్చాను మీతో పాటు వెళ్ళడానికి అంటే, లేదు నెవ్వర్ నేను అస్సలు నిన్ను తీసుకుని వెళ్ళను అని చెప్పి గట్టిగా చెప్పేస్తూ ఉంటాడు. మరొకసారి చెప్తున్నాను తీసుకుని వెళ్తారా వెళ్ళరా అని రాధ మాట్లాడుతూ ఉంటుంది. లేదు నేను వెళ్ళను అనేసరికి సరే పదండి అని ఇంట్లోకి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక గొడవ చేసి ఏమైందా రాధమ్మ అనేసి సునంద అడుగుతూ ఉంటే, చూడండి అత్తయ్య నేను అతను స్టేషన్కి వెళ్తున్నారు. అతను స్టేషన్కి వెళ్ళే దారిలోనే కదా నేను అక్కడికి మా టీ షాప్ కూడా ఉండేది. అప్పుడు నన్ను తీసుకుని వెళ్ళమంటే అక్కడ డ్రాప్ చేయమంటే తీసుకుని వెళ్ళను అంటున్నారు. అందుకే అత్తయ్య చూడండి అనేసి అంటే, అప్పుడు నేను అడిగిన దాంట్లో తప్పేముంది అత్తయ్య? దారిలో కదా స్టేషన్ దగ్గరలోనే కదా నా టీ కొట్టు కూడా ఉండేది. తీసుకుని వెళ్ళట్లేదు అత్తయ్య చూడండి అనేసి రాధ అయితే వాళ్ళ అమ్మ నాన్నకి విక్రమ్‌పై కంప్లెయింట్ ఇస్తూ ఉంటుంది. ఇక రాధ మాటలు విన్న తర్వాత అక్కడున్న విక్రమ్ వాళ్ళ అమ్మ నాన్న అయితే ఇక అలాగే చూస్తూ ఉంటే, విక్రమ్ వాళ్ళ నాన్న మాత్రం ఎందుకురా నా కోడల్ని తీసుకుని వెళ్ళవు? నువ్వు తీసుకుని వెళ్ళాల్సిందే. అది నీ బండి మీదే తీసుకుని మళ్ళీ రావాలి అని చెప్పి గట్టిగా చెప్పడంతో ఇక విక్రమ్ అయితే కోపంగా తన బండి ఎక్కి కూర్చుని రాధ వైపు చూస్తూ ఉంటాడు. రాధ అయితే స్టైల్ కొడుతూ తన ముందుకు వచ్చి ఇక టీ జగ్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇక తప్పగా దాన్ని పట్టుకుంటూ ఉంటాడు విక్రమ్. ఇక మళ్ళీ ఇంట్లో రచ్చ చేస్తుంది అనేసి ఇక కూర్చోడానికి కూడా డబ్బును కూర్చునేసరికి బైక్ హ్యాండిల్ చేయలేక పడబోతూ ఉంటాడు. చాలా పవర్గా చూస్తూ ఉంటుంది విక్రమ్ వైపు అయితే రాధ. ఇక ఎలాగైనా చెప్తాను ఈ పని అనుకొని ఇక రాధ డబ్బును కూర్చునేగానే బ్యాలెన్స్ చేసుకుంటూ బైక్ని ఇక ముందుకు వెళ్ళి ఆపి జర్కిస్తూ ఉంటాడు. దాంతో బ్యాలెన్స్ తప్పి తన మీద పడబోతూ ఉంటుంది. రాధ అయితే తిక్క కుదిరింది దీనికి అని మనసులో అనుకుంటూ ఉంటాడు విక్రమ్ అయితే. దాంతో ఏంటి అలా బైక్ నడపడం కూడా మీకు రాదా అనేసి రాధ తన వైపు చూస్తూ ఉంటే, బైక్ నడపడం నాకు రాదంటావా అనేసి ఈసారి చాలా స్పీడ్గా తీసుకుని వెళ్తూ రాధని భయపెట్టేలా చేస్తాడు. ఇది ప్రోమో. లైక్ ద వీడియో.